ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ విజయవాడ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ గారు అయితే ఉన్నారు. సురేష్ గారు, ట్విట్టర్లో ఒక వీడియో అయితే చూశాను, పోతిన మహేష్ గారు రిలీజ్ చేశారు. సితారా సెంటర్ నుంచి భవానీపురం పోలీస్ స్టేషన్ దాకా చూసుకుంటే మొత్తం కూడా బార్లు కలకలలాడుతున్నాయి. రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చేసిందని చెప్పేసి ఆయన అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. మీరు చూసే ఉంటారు. ఏంటి అంటే ఆయన వీడియో యొక్క తాత్పర్యం ఏంటి, ఆంతర్యం ఏంటంటే మీరేం చెప్పుకొస్తారు? ప్రజలకి అవాస్తవాలు చెప్పడానికి పోతిన మహేష్ గారు ఒక పని పెట్టుకుని కూర్చున్నారు. ఈ రోజున మీరు తీసిన వీడియోలో గతంలో మీరు మీ ప్రభుత్వంలో పరిపాలించినప్పుడు కన్నా ఎన్ని వైన్ షాపులు ఎక్స్ట్రా ఉన్నాయో మీరు ఒకసారి లెక్క చూసుకోండి. రాగమయ్యి బారి పక్కన ఉన్న వైన్ షాపు గతంలో మీరు నడిపిన వైన్ షాపుని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టుకున్నారు. గతంలో మీరు గవర్నమెంట్ శాలరీలు ఇచ్చి నడిపించారు పిచ్చి మందుని, ప్రజలకి ఒక పిచ్చి మందుని అమ్మి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడారు. అదేవిధంగా ప్రజలు సొమ్మును దోచుకున్నారు. మీరు గతంలో విజయవాడ పరిధిలో ఉన్న వైన్ షాపుల కన్నా ఈ రోజున ఏదైనా ఒక్క వైన్ షాప్ ఎక్స్ట్రా ఉందంటే రండి మాట్లాడదాం. గతంలో ఉన్న ఏదైతే 59 వైన్ షాపులకి మా కూటమి ప్రభుత్వం వచ్చాక లాటరీ సిస్టంలో వైన్ షాపులు అలాట్ చేశారు. ఇక్కడ ఉంది ఏంటంటే మీరు గతంలో గుడుల దగ్గర బడుల దగ్గర అనేక వైన్ షాపులు నడిపించారు. ఆ వైన్ షాపులన్నింటినీ కూడా ఈ రోజున మా కూటమి ప్రభుత్వం వచ్చాక మా అధికారులు వాటినన్నింటినీ క్యాన్సిల్ చేశారు. మీ ప్రభుత్వంలో అధికారులకి పనిచేసే పరిస్థితి లేదు కదా. ఈ రోజున మా ప్రభుత్వంలో మా అధికారులు మీరు నడిపిన బడుల దగ్గర గుడుల దగ్గర వైన్ షాపులన్నింటినీ క్యాన్సిల్ చేయడం వల్ల అవి రోడ్డు మీదకి వస్తే వాటిని మీరు వీడియో తీసుకున్నారు. కానీ మీరు విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసుకోండి, ఒక్కొక్కటి కౌంట్ చేసుకోండి. 59 మీరు గతంలో నడిపిన ఒక వైన్ షాప్ కన్నా ఎక్స్ట్రా ఉందంటే రండి మాట్లాడదాం, మా తప్పు అని ఒప్పుకుంటాం. అంటే ఈ రోజున పోతిన మహేష్ గారు ఏమంటారంటే మొత్తం కూడా నిబంధనలకు విరుద్ధంగానే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రజలు భవానీపురం అనేది చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే ప్రాంతంలో ప్రజలకు మనశ్శాంతి లేకుండా పిల్లల నుంచి చదువుకునే విద్యార్థుల నుంచి వయోవృద్ధుల వరకు మహిళలని అందరిని ఇబ్బంది పెట్టే విధంగా ఆ సితారా సెంటర్ ప్రాంతాన్ని తయారు చేశారు. అదేవిధంగా ఆ పక్కన అమృత్ పార్క్ ఏదో ఉంది, ఆ పార్క్ని సాయంత్రం అయితే చాలు ఓపెన్ బార్ చేసేసారు అన్నట్టుగా కూడా ఆయన అయితే మాట్లాడుకొస్తున్నారు. ఇందులో వాస్తవాలు ఏమీ లేవంటారా? అన్ని అవాస్తవాలే. ఈ రోజున పోలీసు వ్యవస్థ కూడా ఎంత బాగా పనిచేస్తుందంటే మీరు గత 2-3 రోజుల క్రితం చూడొచ్చా, అలాగే ఆయన కూడా ట్విట్టర్ చేశారు కదా, కొంతమంది ఒక సామాజిక కార్యకర్త ఎవరో పోలీసులు చేసే పనిని వీడియో తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అనేక మంది ఆకతాయిలు గంజాయి మందు గత ప్రభుత్వంలో అలవాటు చేసిన వాళ్ళందరినీ కూడా నడి రోడ్ల మీద ఎవరైనా కూర్చుని తాగటం కనుక కనపడితే వెంటనే పోలీసులు వెళ్ళి వాళ్ళందరినీ వెంటనే చెదరగొడతాం, వాళ్ళందరినీ పట్టుకుని కౌన్సిలింగ్ ఇవ్వటం చేస్తున్నారు ఈ రోజున పోలీసు వాళ్ళందరూ కూడా. మీరు గతంలో మీ ప్రభుత్వం గతంలో చిన్న యువత అందరినీ కూడా మత్తుకి బానిసలు చేశారు. ఈ రోజున దాని ప్రభావం ప్రజల మీద లేకపోవడం వల్ల, రోడ్ల మీద గొడవలు జరగకపోవడం వల్ల, మీకు మనశ్శాంతి లేకపోవడం వల్ల మీరు అవాస్తవాలని ప్రజలకు చెప్తున్నారు. ఆ రోడ్లో గొడవలు అయిపోతున్నాయి, ఆ రోడ్లో ఏదో అయిపోతుంది, అన్నీ ఆయన చెప్పాయని అవాస్తవాలే. సుజనా చౌదరి గారికి ఒక పేరైతే పెట్టారు, వారాల అబ్బాయి అని చెప్పేసి. అంటే ఎందుకని ఆ పేరుని ఉదాహరించాల్సి వస్తుంది? నిజంగా అందుబాటులో ఉండడం లేదా? వాగు సెంటర్లో కూడా నిన్న కూడా కొంతమందిని అడిగితే ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండట్లేదని కూడా ప్రజలు కూడా కొంత చెప్పుకొస్తున్న పరిస్థితి కదా. పోతిన మహేష్ గారు పెట్టిన పేరుకి అక్కడ ప్రజలు చెప్పిన దానికి కొంత సింక్ అయితే అనిపిస్తుంది కదా. దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఈయన బేరాల అబ్బాయి కాబట్టి ఆయన వారాల అబ్బాయి అని పెట్టారు. ఈయనకి బేరం సెట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడే ఉంటున్నాడు. ఆయన వ్యాపారాలు అన్నీ ఆయన అనుకోకుండా ఇక్కడికి వచ్చారు. ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నాక ఇక్కడ లోకల్లో ఉన్న ప్రతి పౌరుడికి, ప్రతి ఓటర్కి ఆయన దగ్గర కూటమి తలుపు తట్టిన ప్రతి ఓటర్కి కూడా కూటమి తరపు నుంచి వాళ్ళకి సహాయం పొందారు. అనేక మందికి నేనే సాక్ష్యం. ఇవన్నీ ఏంటంటే అవాస్తవాలు మాట్లాడి ప్రజల్ని అబద్ధాలు చెప్పి మభ్య పెడతాం తప్ప నిజాలు కాదు.
గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మందు బ్యాన్ చేస్తానన్నారు. చేస్తానని మాట తప్పి మందుని విచ్చలవిడి చేశారు. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా ఉండి దొంగ మందు అమ్మి కల్తీ మందు అమ్మి ఎన్నో మంది ప్రాణాలు తీసినప్పుడు ఈ వైకాపా నాయకులంతా ఏం చేశారు? మద్యం దుకాణాలు మేము పెట్టినవి కావు, గవర్నమెంట్ ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్ ప్రకారమే పెట్టారు తప్పితే కొత్తగా వచ్చినవి ఏమి లేవు. ఇంకా తక్కువే, వాళ్ళకన్నా మాకు గత ప్రభుత్వం కన్నా చాలా తక్కువ. వారే తెలిసి తెలియని మాటలు మాట్లాడి అసలు తెలుసుకోవాలి నిబంధనలు అంటే ఏంటి అని. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఏ నిబంధనలు అంటే ఏంటి? ఏంటి నిబంధన అంటే? 20,000 మంది ఉన్న ఇళ్ళ దగ్గర ఒక బారే పెట్టాలి, బడికి గుడికి మధ్యలో బార్ ఉండకూడదు, అదేవిధంగా నేషనల్ హైవేకి కూడా దగ్గరలో ఉండకూడదు అని చెప్పేసి చాలా నిబంధనలు అయితే చెప్పుకొచ్చారు కదా. మరి గతంలో అవన్నీ ఆ ప్రభుత్వానికి వర్తించవా, కేవలం ఎన్డీఏకి మాత్రం ఇవన్నీ వర్తిస్తున్నాయా అంటే మీరేం చెప్పుకొస్తారు? గత ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు ఏ హైవే మీద అయితే నేషనల్ హైవే చెప్తున్నారో ఆ నేషనల్ హైవే మీద ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు ఇలాగే ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి, కొత్తగా వెలిసినవి ఏమి లేవు. ఇప్పుడు సితారా నుంచి ఇక్కడ అని చెప్తున్నారు కదా ఆయన, ఎక్కడ ఏ బడి ఉందో ఏ స్కూల్ ఉందో కొలత కొలుసుకోమను, 100 మీటర్లో ఉంటే తీసేయాలి. అది దేవాదాయ శాఖలో ఆ టెంపుల్ ఉంటేనే వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. దేవాదాయకు అనుబంధంగా ఆ దేవాలయం ఉంటే 100 మీటర్ల అది నిబంధన. అంతేగాని నేను గుడి కట్టేశాను ఈ గుడి పక్కన ఇది ఉండకూడదని అంటే ఎలాగా? నేను చిన్న గుడి కట్టేసుకుంటా, అది నిబంధన కాదు. టెంపుల్లో దేవాదాయాలు టెంపుల్లో ఉండాలి, అక్కడ స్కూల్ ఉన్నా వర్తిస్తుంది. అంతేగాని ఆ స్కూలు ఎక్కడ సితారా సెంటర్ ఎక్కడుందా, ఆ రోడ్డు మీద ఎక్కడ స్కూల్స్ ఉన్నాయా, టెంపుల్స్ ఉన్నాయా? తెలిసి తెలియని మాటలు మాట్లాడితే మాట్లాడకూడదు అలాగా. శంకర్ గారు, ఇప్పుడు సుజనా చౌదరి గారు ఎమ్మెల్యేగా 5 నెలల్లో వారానికి ఒకసారో అరాకొర కనపడుతున్నారు కాబట్టి ఆయన వారాల అబ్బాయిగా అభివర్ణిస్తూ పోతిని మహేష్ గారు ప్రెస్ మీట్లో ప్రస్తావించారు కదా. నిజంగా అందుబాటులో ఉండడం లేదా ఎమ్మెల్యే గారు? ఆయన ఉన్నా లేకపోయినా పనులన్నీ సవ్యంగా జరుగుతున్నాయా? వారాల అబ్బాయి అన్న బిరుదుని మరి ఆయన సార్థకం చేసుకొని ఉన్నారా అంటే మీరేం చెప్పుకొస్తారు? ముందు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రమ్మానండి. సుజనా చౌదరి గారు అసెంబ్లీకి వస్తున్నారో అలా రావట్లేదో రికార్డ్ చూసుకుంటే తెలిసిపోద్ది. అర్థమైందా? మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రావట్లే, ఎందుకు పారిపోయాడు, దానికి సమాధానం చెప్తే మా సుజనా చౌదరి గారి గురించి ఖచ్చితంగా చెప్తాం. రోజు ఇక్కడే ఉంటారు వాళ్ళు, ఈరోజు కూడా ఉన్నారు అసెంబ్లీలో. నియోజకవర్గంలో అసెంబ్లీ ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఎలా ఉంటారు? ఆఫ్టర్ అసెంబ్లీ ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఎన్డీఏ ఆఫీస్లోనే ఉన్నారు. వారికి తెలిసి ఏదోటి చెప్పాలిగా, ఏదోటి చెప్పాలి. సుజనా చౌదరి గారి మీద ఏదోటి మాట్లాడాలి, మాట్లాడితేనే కదా. ప్రతి మహేష్ గారి ఉద్దేశం ఏంటి అసలు? ఆయన ఏముంటుంది? ప్రజలు నమ్మేసే పరిస్థితి ఎక్కడ నమ్మితే ఎంత మెజార్టీ మాకెందుకు వస్తుంది? వాళ్ళ మాటలు నమ్మితే మాట్లాడతారులే, ఏదో ఒకటి మాట్లాడతారు. బురద జల్లితేనే వాళ్ళని ఎవరొకరు చూస్తారు అనేది వాళ్ళ భావన. ఈ రోజున మద్యం పాలసీ వల్ల సామాన్య ప్రజలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు అనేదన్నా చెప్పారా? మద్యం పాలసీ వల్ల ఎవరైనా మరణించారా? మరి చెప్పాలి కదా. ఈ పోతిన మహేష్ మరి ఇతను ఇప్పుడు ఇంత సత్యవంతుడిలాగా మాట్లాడేస్తున్నాడు. మరి ఇదే పోతిన మహేష్ మరి గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి మద్యం పాలసీ మీద ఏదో పేర్లు చెప్పుకొచ్చాడు కదా, కరోనా వైరస్ లేకపోతే ఇండియా గేటు, మరి ఇవన్నీ కూడా అతను అధికారికంగా జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు మరి ఇవన్నీ కూడా చెప్పాడు కదా. ప్రెసిడెంట్ మెడల్స్ ఇవన్నీ కూడా చీప్ లిక్కర్ బెంగళూరు నుంచి తయారవుతుందో ఆయనే చెప్పాడు. బెంగళూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా ఈ మద్యం రవాణా అవుతుందని ఆయన స్వయంగా చెప్పాడు. మరి ఇప్పుడు ఏమైనా ఈయనకేమైనా జ్ఞానోదయం మరి ఏమైనా చేశారేమో. ముఖ్యంగా వాళ్ళు ఏమైనా ప్యాకేజీ ఇచ్చుంటారు. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్త పాలసీ తెచ్చింది. ఇలాంటి చీపర్ మద్యాన్ని, ఆరోగ్యాలు చెడగొట్టే మద్యాన్ని, ఈ గంజాయి మీద
కోకట వేళ్లతో సహా పెకలించడానికి ఈ ప్రభుత్వం గట్టిగా పూనుకుంది. ఓకే. ఇవన్నీ కూడా ఈ మహేష్ మాట్లాడినాయి. మహేష్ గురించి ఇప్పుడు ఎవరు చెప్పుకోవట్లేదు. ఇతను ఏంటంటే ఏదో 2 మాటలు మాట్లాడితే ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడతారు అనుకోవటం తప్పితే మహేష్ వల్ల ఏమీ లేదు. అతని రాజకీయ జీవితం ఆ రోజే సమాధి అయిపోయింది. కొబ్బరి బొండాలు కత్తితో నరుక్కుంటానన్నాడు కదా, ఆ రోజే అతను రాజకీయ జీవితాన్ని నరికేసుకున్నాడు అని మట్టు గట్టిగా చెప్తాం.